మేడ్చల్ జిల్లా కాప్రా పరిధిలోని జమ్మిగడ్డ శ్మశాన వాటిక సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేశారు. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 199లో వెలిసిన అక్రమ నిర్మాణాలను పోలీసులు బందోబస్తు మధ్య కూల్చేశారు. కూల్చివేతను అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా కాప్రా పరిధిలోని జమ్మిగడ్డ శ్మశాన వాటిక సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 199లో వెలిసిన అక్రమ నిర్మాణాలను పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. కూల్చివేతను అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రారంభించారు. రైట్, అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఎప్పటి నుంచి అక్రమ కట్టడాలు వెలిసాయి? అధికారులు ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారు? అంటే ప్రధానంగా ఎలక్షన్లు జరిగే టైంలో అధికారులందరూ కూడా వివిధ పనులలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అక్రమ కట్టడాలు జరిగినట్లుగా గుర్తించారు. అప్పటికే వాటిపైన ఫిర్యాదులు చేశారు. కొద్దిమంది అడ్డుకోవడానికి వెళ్లి వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళపైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఫిర్యాదులు చేశారు. అయితే ఈ భూమి ప్రభుత్వ భూమి, కొంతమంది దళారులు కొద్దిమందికి అమ్మినట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 మందికి ఈ విధంగా అమ్మితే వాళ్ళందరూ కూడా ఎన్నికల టైంలో వాటన్నిటిని కూడా నిర్మించుకున్నారు. దాంతో 4 ఆ నిర్మాణదారుల పైన అదేవిధంగా అంటే అక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి మేస్త్రీలతో పాటు దళారుల పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అయితే ఎన్నికలు పూర్తి అయినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు కూల్చివేతలకు ప్రయత్నించారు. గతంలో ఏదైతే ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఎక్కువ మంది వచ్చి వాళ్ళని అడ్డుకున్నారు కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు అధికారులు ప్రత్యేకంగా పోలీసులు, జిహెచ్ఎంసీ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కోఆర్డినేషన్ తో వెళ్లి వీటిని కూల్చడం జరిగింది. మొత్తం అక్కడ నిర్మాణం చేసినటువంటి అన్ని ఇళ్లను కూడా కూల్చారు. ఈ ప్రభుత్వ భూమి కాబట్టి ఎవరు కూడా ఇందులోకి రావద్దని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, ఎన్నికల టైంలో దాదాపు 40-45 రోజుల పాటు అధికారులందరూ కూడా ఆ వర్క్ లో బిజీగా ఉండడం, వాళ్ళకందరికీ వివిధ ప్రాంతాల్లో డ్యూటీలు పడడం, వాళ్ళు దాంతో కార్యాలయానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ సందర్భంగా ఈ అక్రమ నిర్మాణాలు జరిగాయి. కొద్దిమంది దళారుల చేతిలో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఈ నిర్మాణాలకు పాల్పడ్డట్టుగా మనకు ప్రైమరీగా తెలుస్తుంది. రైట్ రాముడు, థ్యాంక్ యూ.